వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా సరే ప్యూర్ మ్యాథ్స్ అనేది అత్యంత కీలకం. అందులో మనం ఈరోజు త్రికోణమితి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా త్రికోణమితి అనేది దేని గురించి చర్చిస్తుంది అంటే ఒక త్రిభుజంలోని భుజాలు మరియు వాటి ఎదురుగా ఉన్న కోణాల మధ్య నిష్పత్తి గురించి, వాటి మధ్య సంబంధం గురించి త్రికోణమితి చర్చించడం జరుగుతుంది. ఈ త్రికోణమితి అన్న చాప్టర్ మనకి పోటీ పరీక్షలోనైతే అత్యంత కీలకంగా మనం చూడొచ్చు. ప్రతి పరీక్షలో కూడా 1 నుంచి 2 మార్కులు రావడానికి అయితే అవకాశం ఉంది. సో ముందుగా త్రికోణమితి అన్నది మనకి లంబకోణ త్రిభుజం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని గురించి ఒకసారి చిన్న డిస్కషన్ కనుక చేస్తే, లంబకోణ త్రిభుజం మనకి ఈ విధంగా ఒక శీర్షం వద్ద లంబకోణం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే శీర్షం అనుకుందాం. ఇది ఏ, ఇది సి, అంటే ట్రయాంగిల్ ఏబిసిలో బి వద్ద మనకి లంబకోణం ఏర్పడింది. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని మనము కర్ణము అని అంటాం. కర్ణము అంటే బి వద్ద లంబకోణం ఏర్పడితే ఏబిసి త్రిభుజంలో ఏసి అన్నది కర్ణం అవుతుంది. ఒకవేళ సి వద్ద లంబకోణం ఏర్పడితే సికి ఎదురుగా ఉన్న ఏబి అన్నది కర్ణం అవుతుంది. ఒకవేళ ఏ దగ్గర లంబకోణం ఏర్పడితే ఏకి ఎదురుగా ఉన్న బీసీ అన్నది కర్ణం అవుతుంది. మనకు దీని గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు బీకి ఎదురుగా ఉన్న భుజము ఏసీ అన్నది కర్ణం. సో మనం ఏ శీర్షం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ఆ శీర్షాన్ని ఐడెంటిఫై చేస్తాం. సి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో సి దగ్గర కొంత కోణం ఏర్పడింది, టీటా అనే కోణం ఏర్పడింది. సో టీటాకి ఎదురుగా ఉన్న భుజము ఎదుటి భుజము అని అంటాం. టీటాకి ఎదురుగా ఉన్న భుజము ఎదుటి భుజము, అండ్ టీటాని ఆనుకొని ఉన్న భుజము ఆసన్న భుజము. ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం. సో సాధారణంగా ఈ లంబకోణ త్రిభుజం గురించి మనకి ఫేమస్ పైథాగరస్ సిద్ధాంతం అనేది ఉండడం జరుగుద్ది. సో ఈ పైథాగరన్ సిద్ధాంతం ఆధారంగా మనకేం తెలుస్తుందంటే, లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానంగా మనం చూస్తాం. అంటే కర్ణం మీది వర్గం. సో ఏంటి కర్ణము? ఏసీ అన్నది కర్ణము. ఏసీ యొక్క వర్గం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా మనం రాయడం జరుగుద్ది. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం యొక్క వర్గము ప్లస్ ఆసన్న భుజం యొక్క వర్గం. సో దీన్ని మనం స్టేట్మెంట్ రూపంలో ఏ విధంగా తెలియజేస్తామనంటే, లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము కర్ణము, కర్ణము మీది యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానంగా మనం చూస్తాం. ఓకే, సో దీన్ని మనము పైథాగరస్ సిద్ధాంతంగా పేర్కొంటాం. సో పైథాగరస్ సిద్ధాంతాన్ని మనకి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఈ పైథాగరస్ సిద్ధాంతం గురించి పేర్కొనడం జరిగింది. సో యూక్లిడ్ అప్పటి వరకు ఉన్న జామితీయ సంగతులన్నింటినీ, అంటే రేఖాగణితానికి సంబంధించిన లేదంటే గణితానికి సంబంధించిన అన్ని అంశాలని క్రోడీకరించి ద ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. సో ఎలిమెంట్స్ అనే పుస్తకంలో మనకి పైథాగరస్ సిద్ధాంతం గురించి తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ పైథాగరస్ సిద్ధాంతం గురించి భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన బౌద్ధాయనుడు కూడా చెప్పడం జరుగుద్ది. అందుకే దీన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా పేర్కొంటారు. సో దీని గురించి మనం ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నామనంటే, త్రికోణమితి అనేది పూర్తిగా ఈ లంబకోణ త్రిభుజం పైనే ఆధారపడి ఉంటుంది. సో త్రికోణమితి ఏం డిస్కస్ చేస్తుందని చెప్పాం మనము? భుజాల యొక్క నిష్పత్తుల గురించి డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా భుజాల యొక్క నిష్పత్తులు దాని ఎదురుగా ఉన్న కోణాల ఆధారంగా ఏ విధంగా మార్పు చెందుతాయి, వాటి మధ్య ఏ విధమైన సంబంధం ఉంటుందనే విషయాన్ని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది. సో ఒకసారి మనం త్రికోణమితి గురించి మనం మాట్లాడితే, సేమ్ థింగ్ ట్రయాంగిల్ ఏబీసీ అనే ట్రయాంగిల్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో ఇందాకనేమో ట్రయాంగిల్ ఏబీసీలో బి వద్ద లంబకోణం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఏ వద్ద లంబకోణం అనేది ఏర్పడుతుంది. సో ఏ వద్ద లంబకోణము ఏ వద్ద కాదండి, బి వద్దనే లంబకోణం ఏర్పడుతుంది. సో బి వద్ద లంబకోణం అనేది ఏర్పడింది. ఏ అనే కోణం నుంచి మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఏ అనే కోణం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏకి ఎదురుగా ఉన్న భుజము, ఏ కోణానికి ఆసన్నంగా ఉన్న భుజము అండ్ బి లంబానికి ఎదురుగా ఉన్న కర్ణము అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు మనకి 3 భుజాలు ఉన్నాయి. రేషియో అన్నది ఏవైనా 2 అంశాల మధ్య ఉన్న సంబంధం, నిష్పత్తి అని అంటాం. ఇప్పుడు 3 భుజాలు ఉన్నప్పుడు
మూడు భుజాల మధ్య ఏవైనా రెండు భుజాలను తీసుకొని వాటికి సంబంధించిన రేషియోని కనుక రాస్తే మనకు మొత్తం 6 నిష్పత్తులు వస్తాయి. 6 రేషియోస్. ఓకే అండి, 6 నిష్పత్తులు వస్తాయి. సో ముందుగా నేను ఏం చేస్తానంటే ఏకి ఎదురుగా ఉన్న భుజము మరియు కర్ణానికి మధ్య గల నిష్పత్తి రాస్తున్నాను. అంటే దేనికోసం రాస్తున్నాను నేను? ఎదుటి భుజము మరియు కర్ణానికి మధ్య గల నిష్పత్తి. దేనికి ఎదుటి భుజము? ఏకి ఎదుటి భుజము. ఓకే, నెక్స్ట్ ఆసన్న భుజము మరియు కర్ణానికి మధ్య గల నిష్పత్తి. ఆసన్న భుజము మరియు కర్ణానికి మధ్య గల నిష్పత్తి. నెక్స్ట్ ఏకి ఎదుటి భుజము మరియు ఏకి ఆసన్న భుజానికి మధ్య గల నిష్పత్తి. ఎదుటి భుజము మరియు ఆసన్న భుజానికి మధ్య గల నిష్పత్తి. అంటే ముఖ్యంగా మనకి 3 నిష్పత్తులను అయితే ఇక్కడ పేర్కొన్నాం. వీటి యొక్క రెసిప్రోకల్స్ వస్తాయి. రెసిప్రోకల్స్ అంటే విలోమ నిష్పత్తులు. ఇప్పుడు ఎదుటి భుజం బై కర్ణాన్ని విలోమం చేస్తే ఏమవుద్ది? కర్ణం బై ఎదుటి భుజం అవుద్ది. ఆసన్న భుజం బై కర్ణం యొక్క విలోమం రాస్తే ఏమవుద్ది? కర్ణం బై ఆసన్న భుజం అవుద్ది. ఎదుటి భుజం బై ఆసన్న భుజం యొక్క విలోమం రాస్తే ఏమవుద్ది? ఆసన్న భుజం బై ఎదుటి భుజం అవుద్ది. సో ఇలా మనం నిష్పత్తులు రాసినప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి. కాబట్టి ఎదుటి భుజం బై కర్ణం యొక్క పేరుని మనము సైన్గా సూచించాం. సైన్. ఈ సైన్ అనేది ఏ శీర్షం నుంచి చూస్తున్నాం? మనము ఏ అనే శీర్షం నుంచి చూస్తున్నాం కాబట్టి దీన్ని సైన్ ఏగా చూస్తాం. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఎదురుగా ఉన్న భుజము బై కర్ణము యొక్క నిష్పత్తి. నెక్స్ట్ దీన్ని రెండవ దాన్ని కాస్ ఏ అని అంటాం. కాస్ ఏ అంటే అర్థమైంది? ఏకి ఆసన్న భుజము బై కర్ణం యొక్క నిష్పత్తి. నెక్స్ట్ మూడవ దాన్ని టాన్ ఏగా పేర్కొంటాం. టాన్ ఏ అంటే ఏంటి అర్థము? ఏకి ఎదుటి భుజం బై ఆసన్న భుజం. సో ఈ విధంగా 3 నిష్పత్తుల గురించి మనం చూసాం. సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. వీటి యొక్క రెసిప్రోకల్స్ గురించి కనుక మాట్లాడితే, రెసిప్రోకల్స్ అంటే ఏంటి? విలోమాలు. నిష్పత్తుల యొక్క విలోమాల గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ఇప్పుడు సేమ్ థింగ్. విలోమం అంటే ఏంటి? మొదటి విలోమం కర్ణము బై ఎదుటి భుజము. కర్ణము బై ఎదుటి భుజం. నెక్స్ట్ కర్ణము బై ఆసన్న భుజం. నెక్స్ట్ ఆసన్న భుజం బై ఎదుటి భుజం. అంటే ఇంతకు ముందు మనం రాసిన ఈ 3 నిష్పత్తుల యొక్క విలోమాల గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మొదటిది సైన్ ఏ. దీని యొక్క విలోమం అంటే ఏంది? 1/sin ఏగా మనం రాస్తాం. సో ఇది 1/sin ఏ. ఇది కాస్ ఏ. కాస్ ఏ యొక్క విలోమము 1/cos ఏ. అండ్ టాన్ ఏ యొక్క విలోమము 1/tan ఏ. మరి విలోమాలకు కూడా పేర్లు ఇవ్వాలి కదా. సో సైన్ ఏ యొక్క విలోమం యొక్క పేరు కోసెక్ ఏ. కాస్ ఏ యొక్క విలోమం పేరు సెక్ ఏ. అండ్ టాన్ ఏ యొక్క విలోమం పేరు కాట్ ఏ. ఓకే, ఈ విధంగా ఇంతకు ముందు మనం తీసుకున్న నిష్పత్తులు ఏవైతే 3 నిష్పత్తులు ఉన్నాయో 3 అండ్ వాటి యొక్క విలోమ నిష్పత్తులు 3, మొత్తం 6 నిష్పత్తుల గురించి మనకు త్రికోణమితి అనేది డిస్కస్ చేయడం జరుగుద్ది. ఓకే, క్లియర్గా రైట్. ఇప్పుడు మీరు దీని ఆధారంగా ఏం చేస్తారంటే సి శీర్షం ఆధారంగా కూడా మనము నిష్పత్తుల్ని రాయొచ్చు. అప్పుడు ఏమవుద్ది? సేమ్ కర్ణం బై ఎదుటి భుజమే అవుద్ది. ఎదుటి భుజం యొక్క వాల్యూ మారుద్ది. ఎందుకంటే ఏ యొక్క ఎదుటి భుజము బీసీ అవుద్ది. అప్పుడు సి యొక్క ఎదుటి భుజము ఏబీగా మనకు మారుద్ది. ఒకసారి దాని గురించి మాట్లాడితే క్లియర్గా ఇందాక అర్థమైంది. కానీ ఒకసారి నేను సైన్ ఏ రాస్తా. సో వాట్ అబౌట్ సైన్ ఏ హియర్? సైన్ ఏ గురించి మాట్లాడితే ఎదుటి భుజం బై కర్ణం అన్నాం. ఏకి ఎదుటి భుజము బీసీ, కర్ణము ఏసీ. కాబట్టి ఏమని రాసి దీన్ని త్రిభుజంలోని భుజాల ఆధారంగా రాస్తే బీసీ బై ఏసీ అని రాస్తాం. దెన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. కాస్ ఏ అంటే
ఏకి ఆసన్న భుజము బై కర్ణము అది ఏబి బై ఏసి అవుతుంది. ఏబి బై ఏసి. దెన్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం, ఎదుటి భుజము బీసీ మరియు ఏబి, బీసీ బై ఏబి. త్రిభుజాల్లోని భుజాల ఆధారంగా మనం రాస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే వీటి యొక్క రెసిప్రోకల్స్ అన్నాం కదా. సో సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ కొసెకెంట్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. అండ్ కాస్ ఏ అంటే సెక్ ఏ, దట్ ఈజ్ ఏసీ బై ఏబి. కాస్ ఏ యొక్క రెసిప్రోకల్ ఏసీ బై ఏబి. అండ్ టాన్ ఏ యొక్క రెసిప్రోకల్ కాట్ ఏ, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ, ఏబి బై బీసీగా మనం చూసాం. ఓకే, ఇది ఇవ్వబడిన త్రిభుజం యొక్క ఏ అనే శీర్షం ఆధారంగా రాయబడిన త్రికోణమితీయ నిష్పత్తులు. సి అనే శీర్షం ఆధారంగా రాస్తే భుజాల యొక్క ఆర్డర్ మారుద్ది. ఎందుకంటే సి యొక్క ఎదుటి భుజం ఏమవుద్ది, ఏబి అవుద్ది. అంటే ఎదుటి భుజము ఆసన్న భుజం అవుద్ది, ఆసన్న భుజము ఎదుటి భుజం అవుద్ది మనం శీర్షాన్ని మార్చి రాసినప్పుడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ సి రాస్తాను. ఇక్కడ ఒక సైన్ సి ఒకటి రాస్తాను, మిగతాది మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సైన్ సి యొక్క ఎదుటి భుజం ఏంటి, ఏబి. కర్ణం ఏసీ, కర్ణం మారదు. ఓకే, అంటే ఇందాక సైన్ ఏ దృష్ట్యా రాస్తే బీసీ బై ఏసీ అయింది, సి దృష్ట్యా రాస్తే ఏబీ బై ఏసీ అయింది. అంటే మనం ఏ శీర్షం వద్ద నుంచి చూస్తున్నాము త్రిభుజాన్ని అన్న దాన్ని బట్టి మనకి ఎదుటి భుజము మరియు ఆసన్న భుజాలు అనేవి మారుతూ వస్తాయి. రైట్, ఇందులో మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు. సో ఏదైనా ఒక నిష్పత్తికి దాని విలోమ నిష్పత్తి యొక్క లబ్ధం ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే ఇప్పుడు సైన్ ఏ ఉంది, సైన్ ఏ యొక్క విలోమ నిష్పత్తి కొసెక్ ఏ, వాటి యొక్క లబ్ధం ఏమవుద్ది, 1 అవుద్ది. అలా 1 అయినప్పుడు మాత్రమే మనం విలోమం అంట. అంటే సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం కొత్త సంబంధాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. అదేవిధంగా కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కింద రాస్తాను నేను, టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో మనము ఏదైతే త్రికోణమితి యొక్క నిష్పత్తుల్ని ఎదుటి భుజము కర్ణము ఆసన్న భుజం యొక్క నిష్పత్తుల ఆధారంగా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ మీకు కనబడుతుంది కదండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీలో ఏ యొక్క ఎదుటి భుజము బీసీ అవుతుంది, ఏ యొక్క ఆసన్న భుజము ఏబీ అవుతుంది, కర్ణము ఏసీ అవుతుంది. ఓకే, ఈ 3 విషయాలు నేను ఇక్కడ రాస్తా. అంటే ఎక్కడి నుంచి చూస్తున్నా, నేను ఏ అనే శీర్షం నుంచి చూస్తున్నా. ఏకి ఎదుటి భుజము, ఏకి ఎదుటి భుజం ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఏ యొక్క ఎదుటి భుజము బీసీ. ఏ దగ్గర నుంచి చూసినప్పుడు అప్పుడు ఆసన్న భుజం ఏమవుతుంది, ఆసన్న భుజము ఏబీ అవుతుంది. కర్ణం ఎలాగూ స్థిరంగా ఉంటుంది, మనకి దాని యొక్క వ్యూ అంటే ఏ నుంచి చూస్తున్నామా సి నుంచి చూస్తున్నామా అనే వ్యూ కాకుండా అలాగే స్థిరంగా ఉంటుంది. కర్ణం అనేది ఏసీ లాగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు నేను చేస్తానంటే సైన్ ఏ రాస్తా. ఫస్ట్ థింగ్ సైన్ ఏ. సైన్ ఏ అంటే ఏం చెప్పాం మనము, ఎదుటి భుజం బై కర్ణము అని చెప్పాం. ఎదుటి భుజం ఏంటి, బీసీ, బీసీ బై ఏసీ. సో సైన్ ఏ యొక్క రెసిప్రోకల్ కొసెక్ ఏ. కొసెక్ ఏ అంటే రెసిప్రోకల్ రాస్తాం కాబట్టి దీన్ని ఏసీ బై బీసీగా చూస్తాం, ఏసీ బై బీసీ. అండ్ కాస్ ఏ, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణము, అది ఏబీ బై ఏసీ. కాస్ ఏకి రెసిప్రోకల్ సెక్ ఏ, సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ, ఏసీ బై ఏబీ. అదేవిధంగా టాన్ ఏ అని కనుక రాస్తే టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఎదుటి భుజం బై ఆసన్న భుజం బీసీ బై ఏబీ. సో టాన్ ఏ యొక్క రెసిప్రోకల్ కాట్ ఏ, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ. ఇది మనకి ఇవ్వబడిన త్రిభుజం ఆధారంగా ఏ అనే శీర్షం నుంచి చూసినప్పుడు మనం రాస్తున్న
వాటి యొక్క నిష్పత్తులు. ఓకే, బీసీ బై ఏసీ, ఏసీ బై బీసీ, ఎదుటి భుజం బై కర్ణము, కర్ణం బై ఎదుటి భుజం. ఇప్పుడు ఈ రెండు నిష్పత్తులు ఒకదాంతో ఒకటి విలోమం అంటున్నాం కాబట్టి వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది? ఇప్పుడు సైన్ ఏ ఇంటూ కొసెకే రాసామనుకోండి, ఏసీ ఏసీ క్యాన్సిల్, బీసీ బీసీ క్యాన్సిల్, మనకి 1 మిగులుతుంది. కాబట్టి రెసిప్రోకల్స్ యొక్క రేషియో ఆధారంగా వాటి యొక్క లబ్ధాన్ని కనుక రాస్తే సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎగ్జామినేషన్ హాల్లో అంటే ప్రశ్న చూడగానే మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి వాల్యూస్ రెండు సంబంధించి వాటి యొక్క రెసిప్రోకల్స్ ఇచ్చాడా, వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది? క్లియర్గా 1 అవుతుంది. అదేవిధంగా కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ ఏ ఇంటూ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక నిష్పత్తి మరియు దాని యొక్క విలోమ నిష్పత్తుల యొక్క లబ్ధం ఎప్పుడు కూడా 1గా మనం చూస్తాం. సో ఇప్పుడు నేను ఏ నుంచి రాశాం కదా, సో సి నుంచి కూడా రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, సి నుంచి రాద్దాం. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ అనే శీర్షం ఉంది, బి అనే శీర్షం ఉంది, సి అనే శీర్షం ఉంది. సో బి వద్ద లంబకోణం ఏర్పడింది. సో ఇందాక నేను దేని గురించి మాట్లాడా? ఏ అనే శీర్షం నుంచి మాట్లాడాను కాబట్టి ఇప్పుడు సి అనే శీర్షం నుంచి మాట్లాడతాను. సి అనే శీర్షం నుంచి మాట్లాడతాను. నౌ సైన్ సి అంటే సి వద్ద ఉన్న కోణం ఆధారంగా భుజాల మధ్య నిష్పత్తులు రాస్తున్నాను. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఏబి అనేది ఎదుటి భుజం అవుద్ది అప్పుడు, కాబట్టి ఏబి బై ఏసీ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు, కాస్ అంటే ఏంది? ఆసన్న భుజం. సో సి యొక్క ఆసన్న భుజం ఏంటి? బీసీ, బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. అండ్ ఆఫ్టర్ దట్ tan, సో tan సి ఈజ్ ఈక్వల్ టు, tan సి ఈజ్ ఈక్వల్ టు సికి ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఏబి బై బీసీ అవుతుంది, ఏబి బై బీసీ. ఓకే క్లియర్? వీటి యొక్క రెసిప్రోకల్స్ కనుక రాస్తే, సో సైన్ సి యొక్క రెసిప్రోకల్ ఏం రాస్తాం మనము? కొసెక్ సి. కొసెక్ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి, sec c is equal to AC by BC, and tan యొక్క రెసిప్రోకల్ cot C is equal to BC by AB, BC by AB. సో ఇది C అనే శీర్షం ఆధారంగా మనం రాసిన త్రికోణమితియ నిష్పత్తులు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే రెండు స్లైడ్స్ అంటే రెండు విషయాల్ని ఒకే చోట పెట్టుకొని మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం వాల్యూ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బీసీ బై ఏసీ అని ఉంది. బీసీ బై ఏసీ, ఇక్కడ బీసీ బై ఏసీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు నువ్వు? సైన్ ఏ నుంచి మనం చూసిన కోణము కాస్ సి నుంచి చూసిన కోణానికి సమానంగా ఉంది. సో సైన్ సి, సైన్ ఏ నుంచి చూసిన నిష్పత్తి బీసీ బై ఏసీ అన్నది. ఏ అనే కోణం నుంచి చూసిన సైన్ యొక్క నిష్పత్తి, సి అనే కోణం నుంచి చూసిన కాస్ యొక్క నిష్పత్తి రెండూ కూడా సమానంగా ఉంది. సో ఎందుకు సమానంగా ఉంటుంది అని అంటే, ఏ వైపు నుంచి చూసినప్పుడు ఎదుటి భుజం కాస్త సి వైపు నుంచి చూసినప్పుడు ఆసన్న భుజంగా మారుతుంది. ఏ వైపు నుంచి చూసినా ఎదుటి భుజము సికి ఆసన్న భుజం అవుతుంది. ఏ నుంచి ఆసన్న భుజము సికి ఎదుటి భుజం అవుతుంది. అంటే ఈ విధంగా మనము కోణాల నుంచి చూస్తున్న దృష్టి మనం మారినప్పుడు, అంటే మన యొక్క వ్యూ పాయింట్ మారినప్పుడు వాటి యొక్క ఎదుటి భుజాలు మరియు ఆసన భుజాలు రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇంటర్చేంజ్ అయినప్పుడు ఏ వద్ద నుంచి సైన్ యొక్క నిష్పత్తి సి వద్ద నుంచి కాస్ యొక్క నిష్పత్తికి సమానం అవుతుంది. ఏ వద్ద నుంచి టాన్ యొక్క సైన్ యొక్క నిష్పత్తి సి వద్ద నుంచి కాస్ యొక్క నిష్పత్తికి సమానం అవుతుంది. సరే, మరి ఏ మరియు సి మధ్యలో నిష్పత్తి అంటున్నాం కదా, అసలు ఏ మరియు సిల మధ్య కోణాల మధ్య సంబంధం ఏమన్నా ఉంటుందా అని ఒకసారి మనం చూస్తే, మొత్తం ట్రయాంగిల్ ఏబీసీలో 180 డిగ్రీల కోణం ఉంటుంది. అందులో ఆల్రెడీ ఒక కోణం 90 ఉంది కాబట్టి
సి వద్ద కోణము ఏ వద్ద కోణాన్ని కనుక ఆలోచిస్తే ఇందాక ఫస్ట్ మనం ఏ నుంచే చూసాం కదా, కాబట్టి ఏ యొక్క కోణం విలువని టీటాచే సూచిస్తే సి వద్ద ఉన్న కోణం యొక్క విలువ ఏమవుతుందంటే 90 మైనస్ టీటా అవుతుంది. ఇవి రెండూ కూడా ఒకదానితో ఒకటి పూరక కోణాలుగా మనం ఇక్కడ చూస్తాం. వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్గా మనం చూస్తాం. వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్ రిలేషన్షిప్ అంట. అంటే ఎలా ఏర్పడుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్ రిలేషను? సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాస్ సి, ఓకే, టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు కాట్ సి, అంటే దాని యొక్క ఆపోజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాన్ సి చూడండి ఏముంది, టాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ ఉంది. టాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ. సో ఏబీ బై బీసీ ఎక్కడ ఏర్పడింది? ఇక్కడ నీకు కాట్ ఏ దగ్గర ఏర్పడింది. అంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ సి. మరి టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబీ ఉంది కదా. సో బీసీ బై ఏబీ ఎక్కడ ఏర్పడిందో ఒకసారి చూడండి, కాట్ సి వద్ద ఏర్పడింది. కాట్ సి వద్ద ఏర్పడింది. సో ఈ విషయాన్ని మనము ఒకసారి రాసుకోగలిగితే, సో సింపుల్ సైన్ ఏ ఇది ట్రయాంగిల్ ఏబీసీలో, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి అవుతుంది. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అవుతుంది. క్లియర్ అండి. నెక్స్ట్ వన్, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ సి అవుతుంది. టాన్ సి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ అవుతుంది. అండ్ సైన్ యొక్క రెసిప్రోకల్స్ మనకు తెలుసు, కొసెక్. కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెక్ సి అవుతుంది. అండ్ కొసెక్ సి ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ అవుతుంది. అదేవిధంగా టాన్ యొక్క రెసిప్రోకల్ ఆల్రెడీ మనకు తెలుసు, టాన్ అంటే కాట్ రాస్తాం. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టాన్ సి, కాట్ సి ఈజ్ ఈక్వల్ టాన్ ఏ, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ విధంగా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆధారంగా వాటి యొక్క సమానమైన నిష్పత్తుల్ని మనం ఇక్కడ రాసాం. సో ఇక్కడ నుంచి నీకు ఒక ఫార్ములాని ఎస్టాబ్లిష్ చేస్తే ఏంటిది, ఏ వద్ద కోణము సి వద్ద కోణం కనుక చూసినట్లయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీటా అయితే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా అవుతుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, అంటే కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, సైన్ టీటా. అదేవిధంగా సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. వెరీ సింపుల్. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ టీటా. అదేవిధంగా కాట్ 90 టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇది కాట్ టీటా, రైట్. అంటే కాస్ 90 మైనస్ టీటా దేనికి సమానము, సైన్ టీటాకి సమానం. సైన్ 90 మైనస్ టీటా దేనికి సమానము, కాస్ టీటాకి సమానం. కాట్ 90 మైనస్ టీటా దేనికి సమానము, టాన్ టీటాకి సమానం. టాన్ 90 మైనస్ టీటా దేనికి సమానము, కాట్ టీటాకి సమానం. సేమ్ థింగ్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ 90 మైనస్ టీటా. అదేవిధంగా కొసెక్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా. ఈ విధంగా మనము చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప నువ్వు బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఎలా ఎస్టాబ్లిష్ అయింది నీకు, ఒక లంబకోణ త్రిభుజంలో బి వద్ద లంబకోణం ఉంది, మిగతా రెండు కోణాల మొత్తం కూడా 90 అవుతుంది. కాబట్టి ఏ వద్ద టీటా ఉంటే సి వద్ద 90 మైనస్ టీటా అవుతుంది. కాబట్టి ఏ నుంచి చూస్తున్న కోణం దృష్ట్యా సి నుంచి చూస్తున్న కోణం దృష్ట్యా మనం అబ్జర్వ్ చేస్తే ఎదుటి భుజం కాస్త ఆసన భుజం అవుద్ది, ఆసన భుజం కాస్త ఎదుటి భుజం అవుద్ది. దానివల్ల సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ సిగా మనకు మార్చబడింది. దాని ఆధారంగా మనము సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా, అండ్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ టీటా, టాన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటాగా మనము ఎస్టాబ్లిష్ చేసాం.
ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అంటే కొన్ని వాల్యూస్ కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ sin 30 degrees, మనకి ఇంకా వాల్యూస్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు, జస్ట్ sin 30 ఈజ్ ఈక్వల్ టు కాస్లో దేనికి ఈక్వల్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తే ఇది cos 60 degreesకి ఈక్వల్ అవుతుంది. అంతేగాని ఎందుకు 30 and 60, సో 90 - 30 అంటే 60 కదా, ఈ రెండు కోణముల యొక్క విలువ మొత్తము 90 అవ్వాలి. సో కోణం 30 అయితే ఇంకో కోణం విలువ 90 - 30 అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ tan 1 degree ఉందనుకోండి, దేనికి సమానం అవుద్ది? కాట్ యొక్క 89 degreesకి సమానం అవుద్ది. tan 1 degree ఈజ్ ఈక్వల్ టు కాట్ యొక్క 89 degrees. ఫర్ ఎగ్జాంపుల్ sin 32 degrees దేనికి ఈక్వల్ అవుద్ది? కాస్ యొక్క ఏ వాల్యూకి ఈక్వల్ అవుద్ది? 90 - 32కి ఈక్వల్ అవుద్ది. ఇట్ విల్ బి cos 58 degreesకి ఈక్వల్ అవుద్ది. ఒకవేళ cosec 12 degrees ఇచ్చాడనుకోండి, సో cosec 12 degrees సెక్ నిష్పత్తిలో ఏ కోణానికి సమానం అవుతుంది అని ఒకసారి చూస్తే, 12 degreesకి 90 degrees తీసేస్తే 90 - 12 చేస్తే సెక్ 78 degreesకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నేను అడుగుతాడు క్వశ్చన్, దీంట్లో మళ్ళీ మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది? సైన్ యొక్క ఏ విలువ కాస్ యొక్క ఏ విలువకు సమానం అవుద్ది? ఆ రెండు విలువల యొక్క కోణం విలువల యొక్క మొత్తం 90 అయ్యేలాగా ఈక్వల్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. సో tan 1 ఈజ్ ఈక్వల్ టు cot 89, చూడండి 1 and 89 90. సో sin 32 ఈజ్ ఈక్వల్ టు cos 58. సో సైన్ అండ్ కాస్లు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఆ రెండు కోణాల మొత్తము 90 degrees అయినప్పుడు ఈక్వల్ అవుతాయి. కొసెక్ అండ్ సెక్ యొక్క విలువలు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ఆ రెండింటి యొక్క కోణాల విలువలు మొత్తము 90 degrees అయినప్పుడు వాటి యొక్క విలువలు అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనము సైన్ అండ్ కాస్ అండ్ ట్యాన్ అండ్ వాటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క నిష్పత్తులు ఏ విధంగా రాస్తాం, వాటి యొక్క కోణాల మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందన్నది మనం ఇక్కడ చూడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒక త్రిభుజాన్ని కనుక మనం తీసుకుంటే, ఒక లంబకోణ త్రిభుజాన్ని కనుక మనం తీసుకుంటే, ఆ లంబకోణ త్రిభుజంలో ఒక్కొక్క భుజం యొక్క కొలత మిగతా భుజాల యొక్క కొలతల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఈ లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని స్పెసిఫిక్గా అంటే పరీక్షల్లో అడుగుతున్న కొన్ని త్రిభుజ భుజాల యొక్క నిష్పత్తుల యొక్క రేషియోని గురించి కూడా మనము తెలుసుకుందాం. వాటినే పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని అంటారు. త్రికోణమితి యొక్క నిష్పత్తులు, లంబకోణ త్రిభుజం ఆధారంగా కోణాలు మరియు భుజాల యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మారుతున్నాయి అన్న అంశాన్ని చర్చించుకున్నాం. సో కొన్ని లంబకోణ త్రిభుజం యొక్క కొన్ని నిర్దిష్టమైన విలువలకి దాని యొక్క త్రిభుజ భుజాల యొక్క నిష్పత్తులు ఏ విధంగా మారుతాయి, అవి మారడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని త్రిభుజ భుజాల యొక్క నిష్పత్తుల గురించి రాబోయే క్లాస్లో మనం చర్చించుకుందాం. వాటినే పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని అంటారు. మీరు ఈ పైథాగరియన్ ట్రిప్లెట్స్ని లేదా పైథాగరియన్ త్రికాలను కనుక మీరు నేర్చుకున్నట్లయితే మనం త్రికోణమితి అనే చాప్టర్ని చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా మనం దాన్ని పూర్తి చేయవచ్చు. కాబట్టి తర్వాతి క్లాస్లో పైథాగరియన్ ట్రిప్లెట్స్కి సంబంధించిన అంశాలని చర్చించుకుందాం. థ్యాంక్ యూ.